ప్రజాపిలుపు న్యూస్ కి స్వాగతం. సిగాచి దుర్ఘటన మరవక ముందే పాశుమైలారం పారిశ్రామిక వాడలో మరో కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో పరిశ్రమల వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. పటాన్చెరు పాశుమైలారం పారిశ్రామిక వాడలో ఉదయం మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఎన్వీఆర్ఓ వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. ఫార్మా ఆసుపత్రుల్లోకి ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్న పరిశ్రమలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కక్కుతున్న మంటలను ఆర్పేందుకు 4 ఫైర్ ఇంజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సంఘటనలో ఒక లారీ దగ్ధమవ్వటం మినహా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక జిల్లా అధికారి నాగేశ్వరరావు చెబుతున్నారు. అయితే సిగాజీ పరిశ్రమలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం సంఘటన మర్చిపోకముందే ఎన్వీరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమ దగ్ధమవ్వడం చర్చనీయాంశంగా మారింది. పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ, కర్మాగార యాజమాన్య బాధ్యతలు, కార్మికుల రక్షణ వంటి అంశాలపై పరిశ్రమల శాఖ అధికారులు, ప్రభుత్వం అవలంబించే విధానాలను కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఫైర్ ఇంజన్లు ఎన్ని ఉన్నాయన్నా? 2. ఈరోజు మార్నింగ్ ఐడియా పాశమైలారం ఫేజ్ 3లో ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో భాగంగా వేస్ట్ మెటీరియల్ అంటే ఫార్మాకు సంబంధించినటువంటి వేస్ట్ కవర్స్, తర్వాత మన ఫేస్ వాష్ చేసుకునేటువంటి లిక్విడ్ బాటిల్స్, దాంట్లో ఒక లారీ ఒకటి, జేసీబీ ఒకటి, అదర్ మెటీరియల్స్ ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినాయి. ఫైర్ ఎట్లా జరిగిందనేది ఇంతవరకు మనకు కాజ్ ఆఫ్ ఫైర్ అనేది తెలియదు. మొత్తానికి మాత్రం పాశమైలారంలో ఉన్నటువంటి 2 వెహికల్స్, అంటే 2 ఫైర్ ఇంజన్లు, తర్వాత పటాన్చెరు నుంచి ఆందోళన జోగిపేట ఇంతకుముందు సిగాచిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ వెహికల్ అక్కడే ఉంటుంది. ఆ వెహికల్ని కూడా మొత్తం 4 వెహికల్స్ ఇక్కడికి, ఫైర్ ఇంజన్లు ఇక్కడికి రప్పించేసి మంటలను అదుపు చేయడం జరిగింది. మంటలు కూడా దరిదాపుగా అదుపులోకి వచ్చేసాయి. ఏమేమి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యామనేది ఇంకా డీటెయిల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరికి ప్రాణ నష్టం కానీ, తర్వాత ఇంజురీస్ కానీ, ఎవరికి దెబ్బలు తగలటం కానీ అట్లాంటివి ఏం లేవు. అందరూ కూడా అదే టైంలో బయట ఉన్నారు కాబట్టి ఎవరికి ఇబ్బంది ఏం లేదు. ఫైర్ కూడా అంత ర్యాపిడ్గా ఏం లేదు. మొత్తం స్మోక్ మాత్రం అక్యుములేట్ అయిపోయింది. ఇది ఒకటే షెడ్ ఒకటే కావటాన వెంటిలేషన్ కూడా బాగానే ఉంది కాబట్టి మంటలు వస్తూ ఉంటే స్మోక్ జనరేట్ అవుతూ ఉంది, అది బయటికి వెళ్ళిపోతూ ఉంది. మంటలు కూడా చాలా వరకు అదుపులోకి వచ్చినాయి. ఎట్లాంటి అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో కార్మికులు అయితే ఉన్నారు, బట్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి మాకు తెలియదు. మేము తర్వాత డీటెయిల్ తీసుకుంటాము. ఎవరికి మాత్రం ఏం ప్రాణ నష్టం ఏం జరగలేదు. సరే, ఫస్ట్ టైం ఈ కంపెనీలో ఇంతకుముందు జరిగినట్టు సమాచారం ఏం లేదు అని అనుకుంటున్నారు, బట్ డీటెయిల్గా తెలుసుకోవాల్సి ఉంది. ఒకవేళ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఈ పాశమైలారంలో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అంటే మామూలుగా ఈ ఫేజ్ వైజ్గా ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో అందరూ కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్లు అవాయిడ్ చేయడానికి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావాల్సినటువంటి ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, అట్లీస్ట్ వాటర్ సోర్స్ ఒక 1,50,000 నుంచి 2 lakhs వరకు గ్రౌండ్ లెవెల్లో వాటర్ సమ్ పెట్టుకోవాలి. దానికి ఫిట్ చేసుకుంటూ ఫైర్ పంపులు కూడా పెట్టాలి.
చుట్టూ హైడ్రెంట్ సిస్టమ్ పెట్టాలి, అట్లనే పోర్టబుల్ ఫైర్ ఎస్టింగ్విషర్లు పెట్టాలి. వీటన్నిటిని ఆపరేట్ చేయడానికి కంపల్సరీగా ట్రైన్డ్ అయినటువంటి సిబ్బందిని కూడా వీళ్ళు రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఫైర్ ఇంజిన్ అనేది కూడా రోడ్ వెహికలే కాబట్టి కొంత టైం తీసుకుంటుంది. కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఫైర్ ఇంజిన్ వచ్చే లోపల వాళ్ళు సొంతంగా ఆర్పుకునేవి. చాలా వాటిలో అంటే కొన్ని వాటిలో అంటే ఇట్లాంటి షెడ్లో వాటిలో తప్ప ఏదైతే ఫార్మా స్టాండర్డ్ కంపెనీస్ ఉన్నాయో వాటికి వాళ్ళు ఫైర్ ఎక్విప్మెంట్ పెట్టేసి ఫైర్ ఎక్విప్మెంట్ పనిచేస్తున్నా లేవా అని చెక్ చేసుకొని మా దగ్గరికి వచ్చి అప్లై చేస్తూ ఉన్నారు. మేము కూడా చెక్ చేసుకొని వాళ్ళకి క్లియరెన్స్ ఇస్తూ ఉన్నాం. అతి తక్కువ చేసుకొని మాత్రం చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కంపల్సరీ విధిగా పెట్టుకోవాలి. అది మ్యాండేటరీ, హైట్తో సంబంధం లేదు. కాబట్టి ఈ ఫార్మా ఎవరైతే ఎస్టాబ్లిష్మెంట్ చేశారో ఫార్మానే కాదు వేరే ఇండస్ట్రీస్ కూడా చాలా ఉన్నాయి.